నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే చీరాల బాపట్ల జిల్లా ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాలలోని మున్సిపల్ ఓపెన్ థియేటర్లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రముఖ వక్త పోలుదాసు రామకృష్ణ మాట్లాడుతూ వృద్ధులు అనుభవాల వనరుల వాటిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం కోసం పలు చట్టాలు రూపొందించాయని వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రముఖులు, వృద్ధులు పాల్గొన్నారు. ఫైనల్ గా ఏం చేస్తున్నట్టు ఇది నా మనసులో మాట్లాడుతున్నాను. ఎవరు సంతోషంగా ఉంటున్నామా అంటే లేదు. ఎందుకంటే వాళ్ళక్కడ అమెరికాలో మనం పోతున్నామంటే ఈరోజు వ్యవస్థను, టెక్నాలజీని మనం అగేషం కాదు, కానీ అలాగే పెద్దలకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ వాళ్ళ యొక్క ఏదైతే ఉన్నాయో మన అనుభవాన్ని మనం ఉపయోగించుకుంటూ మన కుటుంబ వ్యవస్థ, మన యొక్క విలువలను కాపాడుకుంటూ టెక్నాలజీని డెవలప్ చేసుకున్నాం, తప్పలేదు. కానీ ఏదో ఒక మాయలో పడి, టెక్నాలజీ అనే మాయలో పడి మనం ముందుకు వెళ్తూ ఉండే వ్యవస్థను పూర్తిగా కూడా మనము పక్కన పెడుతున్నాము. ఇదైతే చాలా వరకు మన దీనికైతే మాకే నష్టం. తర్వాత తరాల కంటే మేము, మా వెనక తరాలు కూడా చాలా నష్టం ఇస్తుంది. ఎందుకంటే మీ తరం తర్వాత మేము ఇంకా 15 సందిస్తుంది కాబట్టి మేము కూడా మీకు జ్ఞానం అవసరం షార్ట్గా కూడా. కాబట్టి ఇవన్నింటినీ కూడా మనం తలుచుకున్నప్పుడు మీ యొక్క విలువైన సలహాలు, అలాగే విలువైన మీ యొక్క దీవెనలు ఈరోజు ఇప్పుడుండే వ్యవస్థకు చాలా అవసరము. చూశాను ఇప్పుడు ఈ కుటుంబ వ్యవస్థలో వాళ్ళందరూ కూడా ఈరోజు ఉన్నత ఉద్యోగాల కోసం కావచ్చు, ఐటీ వ్యవస్థలో కావచ్చు, ఫారిన్కి వెళ్ళిపోతే ఈరోజు మీరు అందరూ చూస్తే ఒక సంతోషం వేస్తాను నాకు. రేపు మేము రిటైర్ అవుతే కూడా ఎలా లోన్లీ అని ఉన్నా చూస్తే మా పిల్లలు కూడా సెటిల్ అయిపోతారేమో, మీ మారిగా మేము. బాపట్ల జిల్లా మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో మత్స్యకారుల సమస్యలపై వచ్చిన ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. ఈపూరుపాలెం స్ట్రైట్ కట్ సీ మౌత్ వద్ద మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి సానుకూలంగా సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని, మత్స్యకారులు ఆందోళన చెందవద్దన్నారు. మత్స్యకారుల జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఉమామహేశ్వర్, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు. వాళ్ళ యొక్క కార్యక్రమాలకి ఆటంకం కలుగుతుంది కాబట్టి మీరందరూ కూడా చట్టాలని కొంచెం చట్టపరిధిలో వ్యవహరిస్తూ మీ అంశాలు, మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇష్యూస్ ఆ దృష్టికి ప్రాపర్ గా తీసుకొని వస్తే కొన్ని కారణం వలన సర్వేకి తర్వాత వాయిదా వేసుకోవడం పర్లేదు. ఇప్పుడు ఆ పనిని ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లి దీన్ని రిజాల్వ్ చేద్దాం. ఇందులో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే లేనివి ఊహించుకొని దయచేసి అట్లాంటి ఏది కూడా ఎవరు కూడా నమ్మవద్దు. నేరుగా ఎవరున్నా మా దృష్టికి తీసుకురావచ్చు. ప్రతి సోమవారం సోమవారమే ఒక ముగ్గురు వచ్చి మా దృష్టికి తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇప్పుడు ఒక 2 రోజులు కూడా కాలేదు. సో మా దృష్టికి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం పరిష్కారం చేస్తాము అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇందులో మళ్ళా వివిధ రకాల ఆలోచనలు వద్దు. ఏమున్నా నేరుగా మా దృష్టికి తీసుకురండి. దీన్ని మేము పరిష్కారం చేస్తామని మీ అందరికీ సభాసన్నిధంగా తెలియజేస్తున్నాను. అలాగే అందరికీ బాపట్ల జిల్లాలో శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠ ఆధ్వర్యంలో బాపట్ల కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా శ్రీ రాజరాజేశ్వరిదేవి అలంకరణలో పుష్పార్చన, కుబేర కుంకుమార్చన అందుకున్నారు అమ్మవారు. ముత్తైదువులకు సుహాసిని పూజ వైభవంగా చేశారు. ఇక సాయంత్రం సెమీ పూజతో అమ్మవారిని అర్పించడం జరుగుతుందని నిర్వాహకులు నెమలకంటి హనుమంతరావు తెలియజేశారు. లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా బాపట్ల కోనా ప్రభాకరరావు కళాక్షేత్రం టౌన్ హాల్ ప్రాంగణంలో జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో నిత్యం విశేష అలంకారాలతో అత్యద్భుతంగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు ఈ రోజు వరకు జరుగుతాయి. ఈరోజు అమ్మవారికి కుబేర కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. నిన్న సాయంత్రం అమ్మవారికి సంధ్యా దీపలక్ష్మి పూజ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం సెమీ పూజ జరుగుతుంది. రేపు ఉదయం నవగ్రహ రుద్ర సహిత లక్ష్మీ గణపతి మంత్రాలతో
చండీ సప్తశతి పారాయణ మంత్రపూర్వకంగా చండీ హోమ కార్యక్రమాలతో పూర్ణాహుతి జరిగి సంపూర్ణంగా ఈ దసరా శరన్నవరాత్రి కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమాలకు సహకరించిన భక్తులకు పాల్గొన్న అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రీమాతే. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం తన జూబ్లీహిల్స్ నివాసంలో ప్రత్యేకంగా ఆయుధ పూజ చేశారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం నందు ఖాదర్ హుస్సేన్ మసీదుకు తాళాలు వేయడంతో ప్రొద్దుటూరులో ఖాదర్ హుస్సేన్ మసీదుకు తాళాలు వేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ ఈ మసీదు కమిటీల మధ్య వివాదం నేపథ్యంలో ఖాదర్ హుస్సేన్ మసీదుకు తాళాలు వేశారు. మసీదు ఎదుట ఒక వర్గానికి చెందిన మైనారిటీ నాయకులు బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం నీలపల్లి పంచాయతీ పరిధిలో జమ్మిచెట్టు జంక్షన్ వద్ద మాజీ లోక్సభ స్పీకర్ దివంగత గంటి మోహన చంద్ర బాలయోగి 74వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ స్పీకర్ తో ఉన్న పరిచయాలు మరిచిపోలేనివని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రోజు ఇక్కడికి ఆదరైన అందరికీ స్వాగతం పలుకుతున్నాం. అలాగే బాలయోగి గారు అంటే ఏ వర్క్ ఉన్నా చేసే విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటారు. ఆయన స్ఫూర్తితోటే వాళ్ళ అబ్బాయి గారు మాధవి గారు కూడా నడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆయన పుట్టినరోజుని మనం కోరుకుంటున్నాం. ఏదైనా డెవలప్మెంట్ విషయంలో బాలయ్య గారు అలా ఫోన్ చేస్తే చాలు ఆయనకి ఇమీడియట్ గా రియాక్షన్ చేసి దానికి ఏ రకంగా ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనే విధంగా మాట్లాడేవారు. అలాగే వాళ్ళ అబ్బాయి గారు కూడా ప్రతి గ్రామానికి ఏదో ఒక పునాది వేసి ఆయన స్ఫూర్తిలో నడాలని చెప్పేసి తీసేసుడు ఈ జిఎంసీ బాలయ్య గారి 74వ జయంతి సందర్భంగా మా గ్రామానికి చేసిన నాయకులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఆనాడు జిఎంసీ బాలయ్య గారు మరి లోక్సభ స్పీకర్ గా చేస్తూ వాళ్ళ జిఎంసీ వారధికి పునాదులు వేశారు. అదేవిధంగా 216 జాతీయ రహదారి కూడా ఫామ్ చేశారు. అనేక గ్రామాల్లో కూడా ఆయన అంతా అభివృద్ధి చేశారు. మరి మా గ్రామంలో కూడా నేలపల్లి గ్రామానికి మా గౌరవ సర్పంచ్ గారు ఆయన సమకాలికులు కలిముత్తి గారు ఆయన కూడా సమకాలికులు ఉంటూ మా గ్రామానికి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో స్పీకర్ గారు మరి తోడ్పడ్డారు. అదేవిధంగా తన తనయుడు అనేటువంటి హరీష్ మాధురి గారు కూడా ఈ మధ్య మన ఎంపీగా ఉండి ఆయన కూడా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఆయన కూడా అతని తండ్రి వల్లే మరి ఏదైతే ఆయన తలపెట్టాడో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి కూడా ఎంపీ మాధురి గారి ద్వారా మరి ఈ మండలానికి సేవ చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మా మండల పార్టీ అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ అందరూ కూడా మా ఎంపీటీ సభ్యులు మా గ్రామస్తులు అందరూ కూడా మా గ్రామ కమిటీ తరఫున అందరికీ అభినందనలు తెలుపుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానంపై హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అల్లవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్యబాబురాజు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ విధానంపై ప్రజలకు మేలు జరుగుతుందని మరి ముఖ్యంగా రైతులకు మేలు జరిగే విధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం అల్లవరం మండల తహసీల్దార్ సొసైటీ ఏవో తెలుగుదేశం నాయకుడు కేవీ తదితరులు పాల్గొన్నారు. కూడా మన 5%, 7% లబ్ధి పొందినందుకు అందరికి ఆస్కారం ఉంది. ఈ విషయాన్ని మన ప్రతి మండలం అల్లవారం మండలంలో సొసైటీల్లోనూ గ్రామ సచివాలయంలోనూ
ప్రజలందరికీ కూడా వివరించినందుకు ఈవేళ మన ఎంఆర్ఓ ఆఫీసులోను ఇట్లోను సమావేశం పరిచి ప్రతి గ్రామంలోనూ కూడా మీటింగ్లు పెట్టి చేయాలని నలుగురు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సొసైటీ కాడి నుంచి మన ప్రజలందరికీ వివరించడానికి మన మెయిన్ రోడ్లో మన జిఎస్టీ గురించి ఒక ర్యాలీ చేయటం జరిగింది. దాని అందరూ కూడా ప్రజల కోఆపరేషన్ కూడా చేయటం జరిగింది. సంక్షేమంలో మన కూటమి ప్రభుత్వం ముందుంటుంది. అదేవిధంగా సూపర్ 6 అనే పథకాన్ని ఎలక్షన్ ముందు మన కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దాంట్లో 90% 3వ తారీఖున అంటే ఈ రోజు మన రైతు సేవా కేంద్రాల్లోనూ నెక్స్ట్ సొసైటీల్లోనూ 3వ తారీఖున మొత్తం విలేజ్ లెవెల్లో మొత్తం రైతులందరికీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. ఎంతెంత జిఎస్టీ ఏ పథకం మీద తగ్గింది, ఏ పనిముట్ల మీద తగ్గాయి, ఇప్పుడు ఎంతకు వస్తాయి అనేది మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఉంటుంది. అలాగే డ్రిప్ ఇరిగేషన్ కావాలనుకున్న వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. దాని మీద కూడా మనకి స్ప్రింక్లర్ ఇరిగేషన్, పాల క్యాన్లు, ఈవెన్ ట్రాక్టర్ ఒకటే కాకుండా ట్రాక్టర్ అనుసంధానించిన పనిముట్లు ఏవైతే ఉంటాయో టైర్లు కానీ వాటిలో స్పేర్ పార్ట్స్ కానీ వీటి మీద కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది సార్. దీన్ని రైతులు గుర్తించి సద్వినియోగం చేసుకోండి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0 పై అవగాహనలో భాగంగా మధ్యాహ్నం ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించి ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు బహుమానం ప్రకటించిందని ఎమ్మెల్యే నాయకర్ అన్నారు. మరి ప్రత్యేకంగా మన నరసాపురం నియోజకవర్గం రైతాంగాన్ని చూసుకుంటే కనుక మరి పూర్వం చూసుకుంటే 30,000 ఎకరాలు సాగు చేసే పరిస్థితి, ఈ రోజు చూసుకుంటే 5,000 ఎకరాలకు 6,000 ఎకరాలు సాగు చేసుకునే పరిస్థితి మనం ఉన్నాం ఇక్కడ. అదేవిధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న జిఎస్టీ విధానం వల్ల మరి ట్రాక్టర్ విషయంలో కూడా చూసుకుంటే కనుక మనం ఏదైనా ట్రాక్టర్ కొనుక్కోవాలంటే దాదాపు మరి 20,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు తగ్గే విధంగా కూడా మనం ముందుకు రావడం, ఎరువుల విషయంలో కానీ అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ఏదైతే ఇంప్లిమెంట్స్ ఉన్నాయో ట్రాక్టర్ వాళ్ళ రైతులు ఫార్మింగ్ చేసుకునే విధానం కూడా వాటికి కూడా మరి ప్రభుత్వం ఈ జిఎస్టీ ద్వారా రేట్లు తగ్గించి ప్రతి ఒక్క రైతుని కూడా అండగా ఉండే విధంగా మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ముందుకు రావడం మరి నిజంగా ఒక మంచి రైతులు కూడా ఒక అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగానే ఈ విధానం ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అంటే ఒక్క విషయం అదే అధికారులు కూడా ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా మీరు చెప్పేది ఏంటంటే ఇవాళ మీ బాధ్యత అన్నది ఏంటంటే ఇవాళ మరి కేంద్ర మంత్రివర్యులు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ప్రతి ఒక్క రైతుల్లో కూడా ఇది అవగాహన కల్పించుకోవాలి. ఈ కార్యక్రమం కూడా ఒక రైతుల కోసం అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రభుత్వం. మీరు కూడా పూర్తి బాధ్యతలు అధికారులు ఉన్నటువంటి మీ టీం అందరూ కూడా ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి ఇవాళ ఈ రకమైన రేట్లు వాళ్ళ ప్రభుత్వం తగ్గించి మీకు అందరికీ అందుబాటు ఇస్తుందని చెప్పి వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారులు ఉందని చెప్పిన మనస్ఫూర్తిని అందరికీ తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్స్ టిఎన్ సూర్యచంద్రరావు మరియు ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ వివిధ ప్రాంతాల నుండి విజయవాడ కాలినడకన వెళ్తున్న భవానీ భక్తులకు దెందులూరు చెక్పోస్ట్ మరియు కలపర్రు టోల్ గేట్ వద్ద అల్పాహారం అందజేశారు. విజయవాడ వెళ్లే క్రమంలో భక్తులకు మంచినీరు, అల్పాహారం, మజ్జిగను కలపర్రు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఈ కార్యక్రమంలో పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్, డిఆర్పి మధు, ఏఎస్ఐ, రోడ్ సేఫ్టీ సిబ్బంది పాల్గొన్నారు. దాంట్లో అరటిపళ్ళు, అలాగే వాళ్ళకి కాలినడకన అలసిపోకుండా ఉండడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సమకూర్చడం జరిగింది. ఎంతో మంది భవానీ భక్తులు దూర ప్రదేశాల నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వచ్చేటువంటి భక్తులకి ఇది ఒక సేదలాగా ఉపయోగపడుతుందని మేము పోలీసు తరపున వీళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భవానీ భక్తులందరికీ కూడా మా పోలీసు వారి తరపు నుంచి, ఏలూరు పోలీసు జిల్లా ఎస్పీ గారి తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే మీరు కాకుండా చూసుకోండి. మీరు వెళ్ళేటువంటి వాహనాలని అజాగ్రత్తగా తోలనివ్వద్దు. మీ డ్రైవర్ కి రెస్ట్ ఉండేటట్టుగా చూసుకోండి. మీరు చాలా లాంగ్ డ్రైవ్ లో వస్తున్నారు కాబట్టి ఆ డ్రైవర్ కి రెస్ట్ ఉండేటట్టు చూసుకోండి. మీరు ఎక్కడైతే అలసట వస్తుందో అక్కడ ఆగి కొంతసేపు విశ్రాంతి తీసుకుని
మరలా ప్రయాణం చేయమని చెప్పి భవానీ భక్తులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కాలినడకన వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది నేషనల్ హైవే, 6 lanes హైవే, చాలా హై స్పీడ్ వెహికల్స్ వెళ్తుంటాయి కాబట్టి మీరు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వైట్ లైన్ కి దాటి మీరు రోడ్డు మీదకి రాకుండా ఆ లెఫ్ట్ లైన్ కి పక్కనే మీరు నడవవలసిందిగా భవానీ భక్తులందరికీ కూడా మా ఏలూరు పోలీసు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఏలూరు జిల్లా మధ్యప్రదేశ్లో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 6 సభ్యులతో కూడిన ఒక రాబరీ గ్యాంగ్ మన ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా నమ్మకమైన సమాచారం అందిందన్నారు పోలీసులు. ఈ గ్యాంగ్ ఇప్పటికే పలు చోట్ల నేరాలకు పాల్పడుతున్నట్లుగా సమాచారం. ఈ ముఠా సభ్యులు ఎక్కువగా తక్కువ రేటు ఉన్న లాడ్జిల్లో తలదాచుకుంటూ ఉంటున్నారు. ఎక్కడైనా నేరానికి పాల్పడే అవకాశం ఉంది. ఇక ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. జిందాబాద్ చెప్పండి. జిందాబాద్ చెప్పండి. జిందాబాద్ చెప్పండి. జిందాబాద్ చెప్పండి. జిందాబాద్ చెప్పండి. జిందాబాద్ చెప్పండి. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో సంవత్సరాల ఎదురు చూపులకి తెరదింపారు ఎమ్మెల్యే రోషన్ కుమార్. చింతలపూడి నగర పంచాయతీ పాత చింతలపూడి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి త్రాగునీటి సమస్యతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పాత చింతలపూడి ప్రజల ఇబ్బందిని తెలుసుకుని కొత్త బోర్ వేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 2 చోట్ల బోర్లు ఫెయిల్ అయినా సరే ఆయన పట్టు వదలకుండా గ్రామస్తులు త్రాగునీటి సమస్య తీర్చాలని మరొక బోర్ వేయించి సక్సెస్ అయ్యేలా చేశారు. భీమిలి నియోజకవర్గంలో దసరా నవరాత్రుల సందర్భంగా జీవీఎంసీ భీమిలి జోన్ 4వ వార్డు కాపులపాడలో కనకదుర్గమ్మకి భారీ సంఖ్యలో భక్తులు సారె సమర్పించడం జరిగింది. భక్తులు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆలయంలో పూజలో పాల్గొని తల్లి మెండైన ఆశీర్వాదాలు తీసుకున్నారు. భీమిలి నియోజకవర్గం దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ తల్లి నిత్య ఆరాధికుడైన భీమిలి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఇల్లాపు వెంకట్ జగన్ గొట్టిపల్లి పంచాయతీలో గల వెంకటాపుర గ్రామంలో తన స్వగృహం నందు అంగరంగ వైభవంగా అంబళం పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన వేద పండితుల మంత్రోచ్చరణల మధ్యలో భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొని హోమం చేసి తల్లి మెండైన ఆశీర్వాదాలు తీసుకున్నారు. महादेवी नमो नमः महिषासुरमर्दिनी देवी देवताय नमो नमः महालक्ष्मी महाकाली महादुर्गा समेत
महिषासुरवज्रदेवताय नमो नमः सायंकाल पूजांगत्वेन नानाविधा परिमल पत्र पुष्प कुंकुम पूजां समर्पयामि నా స్వాములు సాంబ్రాన్ ధూపం వేసుకొచ్చింది సాంబ్రాన్ ధూపం ఉన్నదా రెండే ఊదొత్తులు ఒక భవానీ లేచి ఊది వెలిగించండి ఓం ఆధ్రాం పుష్కరణే మృత్యం సుభద్నాం హేపాణే సూర్యాం హిరణ్యలిక్తం జాతవేశోపమావహ महालक्ष्मी महाकाली महादुर्गांबिका समेत महिषासुरवर्धिनीदेवताय नमो नमः सायंकाल पूजांगत्वेन नानाविध परिमल पत्र पुष्प कुंकुम पूजा समर्पयामि धूपमाग्रापयामि అలాగే కొబ్బరికాయలు ఉన్న వాళ్ళంతా కూడా కొబ్బరికాయలు పళ్ళలో కొబ్బరికాయలు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు కలెక్టర్ కెవి రమణ. ఇస్తున్నారా మెడికల్ కళాశాలలో పీపీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి పేదవాడు వైద్యం కోసం మరియు పేద విద్యార్థుల చదువుల కోసం దూరం చేయొద్దని మెడికల్ కాలేజ్ ఎదురుగా పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో పేద విద్యార్థులకు మంచి చదువు ఉండాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఆర్ఎఫ్ఎస్ సమాజ సభ్యులు గాంధీ జయంతి సందర్భంగా ఉదయం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి పాదయాత్ర చేస్తూ గాంధీజీకి జై అంటూ గాంధీ చౌక్ వరకు వచ్చి గాంధీ మహాత్ముకి కార్యక్రమాలు చేసి గాంధీ చేసిన గొప్ప కార్యక్రమాలను స్వతంత్ర ఉద్యమంలో ఆనాడు చేసిన కార్యక్రమాలను కోఆప్షన్ సభ్యులు కోడూరు అంజయ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ గాంధీజీ గురించి వివరించారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో ఆర్ఎఫ్ఎస్ సమావేశ సభ్యులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని స్వాగతిస్తున్నారంటే కేవలం మహాత్మా గాంధీ యొక్క అవకాశం అనేది మనం అనుకోవలసిన విషయం. కాబట్టి ఈరోజు మనం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి ప్రత్యేకంగా మన ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మనకు స్వాతంత్రం కల్పించినందుకు వారు అమరులుగా ఉండాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. महात्मा गांधी की जय, बोलो महात्मा गांधी की जय, बोलो महात्मा गांधी की जय, बोलो
गांधी की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जिंदाबाद जिंदाबाद महात्मा गांधी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद महात्मा गांधी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद महात्मा गांधी जिंदाबाद, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.